హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సిటిఆర్ రైడర్ ప్రసాద్. ఈరోజు వచ్చేసి మనం ఒక రైడింగ్ అయితే చేయటం లేదు. సో మొబైల్ అయితే న్యూ మొబైల్ అయితే కొనుక్కున్నాను. సో దీన్ని రివ్యూ అయితే నేను ఇస్తా ఉన్నాను అనమాట. మొబైల్ పేరు వచ్చేసి మనకి మోటో G60. మీరైతే చూడొచ్చు. మనకు వచ్చేసి ఈ మొబైల్ నేను ఎందుకు తీసుకున్నానంటే ఇది 108 మెగాపిక్సెల్ అనేసి దీన్ని అయితే నేను తీసుకున్నాను అన్నమాట. సో దీన్ని రివ్యూ అయితే మనం చూద్దాము. ఇప్పుడు ఫస్ట్ మనం వచ్చేసి దీన్ని అన్బాక్స్ అయితే చూద్దాము. ఆ తర్వాత ఈ కెమెరా ఎలా వర్క్ అవుతుంది, ఎలా మనకి యూస్ఫుల్గా ఉంటుంది మన వర్క్కి అనేసి మనము ఒకసారి అయితే మనం చూద్దాము. ఇంకా ఫటాఫట్ అయితే మనం ఈ మొబైల్ అయితే అన్బాక్స్ చేసేద్దాము. ఇప్పుడు వచ్చేసి ఇంకా స్టిక్కర్స్ అయితే ఇచ్చినారు, స్క్రీన్ గార్డ్. ఇంకా మొబైల్ అయితే ఇదే 108 మెగాపిక్సెల్. సో ఇక్కడ వచ్చేసి మనకి స్పీకరు అండ్ సి టైప్ ఛార్జింగ్ పోర్టు అండ్ వచ్చేసి మైక్రోఫోన్. నెక్స్ట్ వచ్చేసి 3.5 హెడ్ ఫోన్ జాక్ పిన్ అయితే ఇక్కడ ఉంది. ఇంకా మనకు వచ్చేసి ఇక్కడ 3 బటన్స్ అయితే ఇచ్చినారు. ఒకటి వచ్చేసి పైన ఫోటో క్యాప్చర్కి, అండ్ నెక్స్ట్ వాల్యూమ్ ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ ఉంటుంది, అండ్ ఇది వచ్చేసి పవర్ ఆఫ్ మోడ్ ఉంటుంది. ఈ బటన్ అయితే కొంచెము ఈజీగా తెలుసుకోవడానికి కొంచెం రఫ్గా ఉంటుంది అన్నమాట, స్మూత్గా లేకుండా కొంచెం రఫ్గా ఉంటుంది ఈ బటన్ అయితే. ఇంకా దీన్ని కెమెరా టెస్ట్ అయితే మనం చేద్దాము. ఇంకా దానికంటే ముందు వచ్చేసి మనకు బాక్స్లో ఏమేమి వచ్చిందంటే మీకు చూపిస్తాను. దీంట్లో వచ్చేసి మనకి ఒక ఛార్జర్ అడాప్టరు అండ్ ఛార్జర్ వైరు అంతే. దీంట్లో హెడ్ ఫోన్ కానీ ఏమీ లేదు. సో అంతే వచ్చింది. ఇంకా మిగతాదంతా ఖాళీ. కెమెరా మనకి 108 మెగాపిక్సెల్ ఎంత క్లారిటీగా వస్తుంది, హై రేంజ్లో మనకి వీడియోస్ అండ్ ఫొటోస్ ఎలా రికార్డ్ అవుతుంది అనేది మాత్రము మనము దీన్ని ఒకసారి అయితే టెస్ట్ అయితే చేయాలి. అండ్ ఫ్రంట్ వచ్చేసి మనకు 32 మెగాపిక్సెల్ అయితే ఇచ్చినారు సెల్ఫీకి. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ట్రిపుల్ కెమెరా 108 మెగాపిక్సెల్ అండ్ 2 మెగాపిక్సెల్ అండ్ 8 మెగాపిక్సెల్ అయితే మనకి ఉంది. బ్యాక్ వచ్చేసి ఫ్లాష్ లైట్ ఒకటి ఉంటుంది. అండ్ ఫ్రంట్ కానీ మనకి ఫ్లాష్ లైట్ అనేది ఇచ్చినారనమాట. సో మనం దీన్ని వచ్చేసి ఇంకా కెమెరా టెస్టింగ్ అయితే మనం ఇప్పుడు చేసేద్దాము. ముందుగా మనము ఈ మొబైల్ గురించి అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే మనం తెలుసుకునేద్దాము. ఫస్ట్ అయితే మనము సెట్టింగ్కి వెళ్ళేసి సెట్టింగ్లో మనము సిస్టమ్ అప్డేట్ అయితే నేను చేసుకునేసినాను. ఆ తర్వాత ఆండ్రాయిడ్ వర్షన్ కానీ అప్డేట్ చేసినాను. ముందుగా మనం వచ్చేసి అబౌట్లోకి వెళ్ళాలి. సెట్టింగ్లో సింపుల్గా అయితే మనము సెర్చ్ బటన్ ఉంటుంది. సెర్చ్ బటన్లో పోయేసి మనం అబౌట్ అని టైప్ చేసినా కానీ మనకు అబౌట్ సెక్షన్ అనేది ఓపెన్ అయిపోతుంది. చూడండి, డివైస్ యొక్క నేమ్ చూడండి, మోటో G60. ఇంకా మోడలు మోటో G60. ఆండ్రాయిడ్ వర్షన్ అయితే చూడండి, ఆండ్రాయిడ్ వర్షన్ 12. ఫస్ట్ వచ్చినప్పుడు మనకు వచ్చేసి ఆండ్రాయిడ్ వర్షన్ వచ్చేసి 11లో ఉంటుంది అన్నమాట. దాన్ని మనము వచ్చేసి అప్డేట్ చేసుకోవాలి. నేను ఇప్పుడు వచ్చేసి ప్రజెంట్ నాకు ఆండ్రాయిడ్ వర్షన్ 12 అయితే ఉంది. మీకు క్లియర్గా చూపిస్తాను. ఇంకా దీన్ని రోమ్ గురించి వస్తే మనకు వచ్చేసి ర్యామ్ వచ్చేసి 6GB ర్యాము అండ్ రోమ్ వచ్చేసి 128GB. ఇంకా డిస్ప్లే వచ్చేసి 2460x1080 అయితే మనకు ఇచ్చారు. అండ్ కెమెరాస్ ఫ్రంట్ వచ్చేసి మనకి 32 మెగాపిక్సెల్ అయితే ఇచ్చారనమాట. అండ్ బ్యాక్ సైడ్ కెమెరా వచ్చేసి మనకు ట్రిపుల్ కెమెరా అనేది వస్తుంది. దాంట్లో ఒకటి వచ్చేసి 108 మెగాపిక్సెల్ ప్లస్ 2 మెగాపిక్సెల్ అండ్ 8 మెగాపిక్సెల్ అయితే మనకి ఇచ్చినారు. NFC ఇచ్చినారు. ఇంకా డ్యూయల్ సిమ్. NFC గురించి చెప్పాలంటే మనకు నియర్ బై షేరింగ్ అండ్ ట్రాన్స్ఫర్ ఫైల్స్కు మనకు ఈజీగా ఉంటుంది NFC. కెమెరా అండ్ వీడియో టెస్టింగ్ అయితే మనం ఇప్పుడు చేద్దాము. ఎక్కడ కానీ వీడియో అనేది స్కిప్ చేయకండి. స్కిప్ చేయకుండా అయితే చూడండి. నేను మీకైతే లైవ్లో చూపిస్తూ ఉన్నాను ఎన్ని మెగాపిక్సెల్ ఎంత క్లారిటీ అయితే మనకు మోటో G60లో వస్తూ ఉంది అనేది. ఇది నిజమా అబద్ధం అనేది మీరే చూడండి. టార్చ్, మైక్
యాసెప్ట్ మోడ్ అండ్ రిజల్యూషను, ఫ్రేమ్ రేటు. యాసెప్ట్ మోడ్ ఉంది. ఆ తర్వాత రిజల్యూషన్ వచ్చేసి మనకు 4K అండ్ ఫుల్ హెచ్డి అయితే ఇచ్చినారు. సో మనకి ఇంకా ఫ్రేమ్ రేట్ వచ్చేసి 30 FPS అండ్ 60 FPS అయితే మనకు 120 FPS అయితే మనకు దీంట్లో ఇవ్వలేదు. ఇంకా ఈ రిజల్యూషన్ గురించి చెప్పాలంటే మనకు 4K వచ్చేసి ఓన్లీ 30 FPSలోని మాత్రమే రికార్డ్ అనేది అవుతుంది. 60 FPSలో దీనికి వచ్చేసి సపోర్ట్ చేయదన్నమాట. ఇంకా ఫుల్ హెచ్డీకి వచ్చినట్లయితే ఫుల్ హెచ్డీలో వచ్చేసి 30 FPS అండ్ 60 FPSలో కూడా మనము వీడియో అనేది రికార్డ్ చేసుకోవచ్చు. అదే 4K విషయానికి వస్తే మాత్రం ఓన్లీ 30 FPSలో మాత్రమే మనము వీడియో అనేది రికార్డ్ చేసుకోగలము. 60 FPSలో నాట్ సపోర్టెడ్ ఇది. ఇంకా ఫుల్ హెచ్డీలో 60 FPSలో మనం చూసినట్లయితే అల్ట్రా వైడ్ యాంగిల్ సపోర్టు ఉండదు. ఇంకా నార్మల్ లెన్స్, మైక్రో లెన్స్ అయితే మనకు వీడియో అనేది క్యాప్చర్ చేసుకోవచ్చు అంతే. అల్ట్రా వైడ్ యాంగిల్ అయితే మనకు సపోర్ట్ చేయదన్నమాట. ఇంకా ఫుల్ హెచ్డి 30 FPSలో అయితే చూసినట్లయితే మనకి అల్ట్రా వైడ్ యాంగిల్ అయితే సపోర్ట్ చేస్తుంది. మైక్రో లెన్స్ కానీ నార్మల్ లెన్స్ కానీ వర్క్ అవుతుంది. ఇంకా 4K విషయానికి వస్తే 4K 30 FPSలో మనకి అల్ట్రా వైడ్ యాంగిల్ అయితే సపోర్ట్ చేయదు. నార్మల్ లెన్స్, మైక్రో లెన్స్ మాత్రమే సపోర్ట్ అవుతుంది. ఇదన్నమాట. ఇంకా వీడియో సెట్టింగ్ విషయం వచ్చేసి వీడియో సెట్టింగ్లో ఏదేది మనకు సపోర్ట్ అవుతుంది, ఏదేది సపోర్ట్ కాదనేది ఇది వీడియో సెట్టింగ్స్ అన్నమాట. ఇంకా మనము కెమెరా సెట్టింగ్స్ విషయానికి వస్తే ఏఐ సెట్టింగ్స్ అండ్ సెకండ్ వన్ ఫోటో సెట్టింగ్స్ అండ్ వీడియో సెట్టింగ్, క్యాప్చర్ సెట్టింగ్స్, సేవ్ సెట్టింగ్స్ అండ్ అబౌట్ సెట్టింగ్స్. ఇదే మనకి సెట్టింగ్స్లో అయితే మనకు కనిపిస్తుంది. బ్యాక్ కెమెరా వచ్చేసి మనకు 12 మెగాపిక్సెల్ అల్ట్రా పిక్సెల్ అయితే ఉంటుంది అండ్ 8 మెగాపిక్సెల్తో మనకి వీడియో అనేది, ఫోటో అనేది రికార్డ్ అవుతుంది. ఇది బ్యాక్ కెమెరా డీటెయిల్. ఇంకా ఫ్రంట్ కెమెరాకి వచ్చినట్లయితే హై రిజల్యూషన్ అయితే ఉంది. ఇంకొకటి రికమెండెడ్ 8 మెగాపిక్సెల్. దీంతో కానీ మనము వీడియో అండ్ సెల్ఫీ అనేది మనము తీసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ ఎక్కడ కానీ 108 మెగాపిక్సెల్ అనేది మాత్రం మనకు వీడియో ఫొటోస్కి ఎక్కడ కానీ ఇవ్వలేదు. మనం వచ్చేసి 108 యూజ్ చేయాలంటే సపరేట్గా మనము అల్ట్రా పిక్సెల్ అనేది మనము యూజ్ చేయాలి. అది ఎలాగనేది మీకు చూడండి, నేను చెప్తాను అనమాట. ఇంకా చూసినట్లయితే వాటర్ మార్క్ ఆన్ ఆఫ్. ఇంకా వీడియో వచ్చేసి మనకి ఫుల్ హెచ్డీలో అయితే వీడియో అనేది సేవ్ అవుతుంది. ఈ సేవ్ అయిన ఫైల్ని వచ్చేసి మన కొన్ని అప్లికేషన్లో అయితే సపోర్ట్ చేయదు. సో దాన్ని వచ్చేసి మనం ఆఫ్లో పెట్టుకుంటేనే బెస్ట్. ఇంకా వీడియో స్టెబిలైజేషను ఆన్లోనే పెట్టుకోవాలి. ఎందుకంటే వీడియో తీసుకున్నప్పుడు ఒక సినిమాటిక్ లాగా ఉంటుంది. మనము ఫైనల్గా ఫోటో అయితే షూట్ చేసేద్దాము. ఎంత క్లారిటీ, ఎన్ని మెగాపిక్సెల్లో మనకు కెమెరా అనేది షూట్ అవుతుంది అనేసి మీకు ఇప్పుడైతే చూపిస్తాను. సో ఇదంతా నేను వచ్చేసి స్క్రీన్ రికార్డ్లోనే రికార్డ్ చేస్తూ ఉన్నాను. ఫోటో సెట్టింగ్స్కి వచ్చినప్పుడు మొదటగా మనకు వచ్చేసి ఫ్లాష్, టైమరు, ఆస్పెక్ట్ మోడ్, నెక్స్ట్ వచ్చేసి హెచ్డిఆర్, యాక్టివ్ ఫొటోస్ అనమాట. ఇంకా ఫస్ట్ అయితే మనము ఇంకా ఫోటో అయితే క్యాప్చర్ చేద్దాము. ముందుగా మనం వచ్చేసి నార్మల్ లెన్స్తో ఫుల్ హెచ్డిఆర్లో మనము వచ్చేసి ఫోటో అనేది క్యాప్చర్ చేస్తూ ఉన్నాము. ఫోకస్ అయితే పెట్టుకున్నాను, క్యాప్చర్ అయితే అయింది. చూడండి, ఇది వచ్చేసి మనకి ఎన్ని మెగాపిక్సెల్లో అయితే మనకు ఇమేజ్ అనేది సేవ్ అయిందో చూడండి. 12 మెగాపిక్సెల్లో అయితే మనకి ఈ ఇమేజ్ అనేది సేవ్ అయింది. ఇంకా రిజల్యూషన్ వచ్చేసి మనకు 4000 అండ్ 3000 అయితే ఉంది. ఇంకా వచ్చేసి మనకు 5 MBలో అయితే మనకు ఈ ఇమేజ్ అనేది సేవ్ అయింది అనమాట. ఇప్పుడు వచ్చేసి మనము అల్ట్రా వైడ్ యాంగిల్లో అయితే మనము ఫోటో అనేది క్యాప్చర్ చేస్తూ ఉన్నాము. ఇది ఎన్ని మెగాపిక్సెల్లో సేవ్ అయిందో మీరు చూడండి. మనకి ఇది వచ్చేసి సేవ్ అయింది 12 మెగాపిక్సెల్ అండ్ సేమ్ 4000 అండ్ 3000లో రిజల్యూషన్ అయితే మనకు సేవ్ అయింది. ఈ ఫోటో వచ్చేసి 3 MBలో అయితే సేవ్ అయింది. ఇంకా దీని క్లారిటీ అయితే మీరే చూడండి. నేను ఫుల్గా జూమ్ చేసి అయితే మీకు చూపిస్తూ ఉన్నాను. క్లారిటీ ఎంత మాత్రంగా ఉందో చూడండి. నాకేమీ అంత క్లారిటీగా ఏమీ అనిపిస్తలేదు. ఫొటోస్ వచ్చి చాలా ఖరాబ్గా వస్తూ ఉంది ఫొటోస్ అంతా. ఇంకొచ్చేసి మైక్రో లెన్స్తో అయితే మనము
ఫోటో అనేది క్యాప్చర్ చేద్దాము. ఇది ఏమంటే ఎన్ని మెగా పిక్సెల్లో మనకి క్యాప్చర్ అవుతుంది అన్న మాత్రమే. సో దీన్ని కానీ చూడండి. మనకి వచ్చేసి 8 మెగా పిక్సెల్లో అయితే ఈ ఫోటో అన్నది మనకు క్యాప్చర్ అయితే అయింది. ఇంకా రిజల్యూషన్ వచ్చేసి మనకు 3264 అండ్ 2448లో అయితే మనకి ఇమేజ్ రిజల్యూషన్ అనేది సేవ్ అయింది. సో ఇంకా 2 MB అయితే దీనికి అయింది అంతే. ఇంకా దీనికి క్లారిటీ కానీ ఏమంతగా 8 మెగా పిక్సెల్లో ఎంత క్లారిటీగా వస్తుందో అంత క్లారిటీనే. ఫుల్గా అయితే ఎక్స్పెక్ట్ చేసినంత ఇదిగా అయితే ఏమీ లేదు. ఇప్పుడు వచ్చేసి మనము ఇంకా 108 మెగా పిక్సెల్తో అయితే మనము ఫోటో అనేది షూట్ చేయబోతున్నాము. సో దీన్ని సెట్టింగ్స్ అయితే మీకు చెప్తాను. కింద వచ్చేసి మనము చూసినట్లయితే మోర్ ఆప్షన్ అనేది ఉంటుంది అనమాట. సో మోర్ ఆప్షన్ వచ్చేసి మనం క్లిక్ చేస్తే మనకి ఇక్కడ కొన్ని సెట్టింగ్స్ అయితే వస్తుంది. అవి ఏమంటే ఒకటి వచ్చేసి నైట్ విషన్, గ్రూప్ సెల్ఫీ, స్పాట్ కలరు, పెనోరామా, స్కాను, కట్అవుట్, సినిమాగ్రఫీ, అల్ట్రా రేస్. ఇంకా ఇటు సైడ్ వీడియో సైడ్ వచ్చినట్లయితే మనకు స్పాట్ కలరు, ఏఆర్ స్టిక్కరు, టైం ల్యాప్స్, డ్యూయల్ క్యాప్చర్. ఇది మనకి వీడియో అండ్ ఫోటో సెట్టింగ్స్ అయితే మనకి ఈ మోర్ ఆప్షన్లో మనకి కనిపిస్తుంది అన్నమాట. ఇంకా మనం వచ్చేసి 108 మెగా పిక్సెల్ అయితే మనం టెస్ట్ చేయబోతున్నాం. సో ఇక్కడ వచ్చేసి అల్ట్రా రేస్ అనేది మనం సెలెక్ట్ చేసుకుంటాము. ఎంత క్లారిటీగా రాబోతుంది అన్న విషయాన్ని మీకు చూపిస్తాను అన్నమాట. ఎన్ని ఎంబీలో సేవ్ అవుతుంది, ఎంత క్లారిటీ, ఎన్ని రిజల్యూషన్ అయితే వస్తుంది అనేది మీకు లైవ్లో చూపిస్తాను. సో చూడండి, అల్ట్రా రేజ్ అయితే మనం సెలెక్ట్ చేసుకున్నాము. మీరే చూడొచ్చు. క్యాప్చర్ అయితే అయిపోయింది. సో మీరే ఇంకా చూడొచ్చు. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వచ్చేసి 108 మెగా పిక్సెల్లో అయితే మనకు ఈ ఫోటో అనేది క్యాప్చర్ అయ్యింది. ఇంకా ఈ రిజల్యూషన్ వచ్చేసి మనకు వచ్చేసి 12,000 అండ్ 9,000 అయితే మనకి రిజల్యూషన్ అనేది సేవ్ అయింది. ఇంకా 36 MB అయితే దీనికి అయింది అనమాట. జూమ్ చేస్తే ఎంత క్లారిటీగా కనిపిస్తూ ఉంది అనేది మీరే చూడవచ్చు. ఇదేమి అంత నాకైతే 108 మెగా పిక్సెల్లో తీసినంత క్లారిటీ అయితే ఏమి అనిపిస్తలేదు. నాకైతే సాటిస్ఫాక్షన్ అయితే లేదు. 108 మెగా పిక్సెల్లో ఫోటో తీసినామంత అనేసి ఒక సాటిస్ఫాక్షన్ అయితే లేదు. ఏదో నార్మల్గా ఉంది ఫోటో అయితే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం వీడియో సెట్టింగ్స్ అయితే చూద్దాము. ఇంకా వీడియో రికార్డ్ అయితే చూద్దాము. వీడియోలో ఎంత క్లారిటీ ఉందో ఏమనేది మనం చెక్ చేద్దాం అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వచ్చేసి ఇంకా వీడియో సెట్టింగ్కి వచ్చినట్లయితే ఫస్టే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసినాను. మనకు వచ్చేసి సో వీడియో అనేది రికార్డ్ చేద్దాము. ఈ స్క్రీన్ రికార్డ్లో వచ్చేసి వీడియో అనేది రికార్డ్ చేయలేకపోతున్నాము. సో నేను వచ్చేసి వేరే మొబైల్ తీసుకుంటున్నాను. వేరే మొబైల్ తీసుకునేసి నేను ఈ వీడియో అనేది నేను రికార్డ్ చేస్తాను. ఫుల్ హెచ్డి 60 FPS అయితే మనము వీడియో అనేది రికార్డ్ చేస్తున్నాము. దీంట్లో వచ్చేసి అల్ట్రా వైడ్ యాంగిల్ సపోర్ట్ చేయదు. సో చూడండి, మీరే చూడొచ్చు. ఫుల్ హెచ్డి అండ్ 60 FPS. వీడియో అనేది స్టార్ట్ అయింది. సో వీడియో మనం వచ్చేసి చిన్నగానే షూట్ చేస్తామన్నమాట. ఎందుకంటే ఎంత మెగా పిక్సెల్లో మనకి ఈ వీడియో అనేది సేవ్ అవుతూ ఉంది, ఎంత క్లారిటీగా వస్తూ ఉన్నది మాత్రమే మనం కెమెరా టెస్టింగ్ అనమాట ఇది. సో మీరు చూడొచ్చు, మనము ఈ వీడియో వచ్చేసి ఫుల్ హెచ్డి 60 FPSలో అయితే మనము వీడియో అనేది షూట్ చేసినాము. కానీ మనకు వచ్చి ఉండేది 2 మెగా పిక్సెల్లో ఈ వీడియో అనేది సేవ్ అయింది అనమాట. అండ్ ఇంకా రిజల్యూషన్ వచ్చినట్లయితే 1920 అండ్ 1080 అయితే మనకు ఈ వీడియో అనేది సేవ్ అయింది. ఓన్లీ 2 మెగా పిక్సెల్తో అయితే ఈ వీడియో అనేది సేవ్ అయింది. ఈ వీడియో ఎంత క్లారిటీగా ఉంటుందంటే మనం 2 మెగా పిక్సెల్లో వీడియో స్టార్ట్ చేస్తే ఎంత క్లారిటీగా అయితే ఉందో అంత క్లారిటీనే. ఏం బాగానే లేదు శుద్ధంగా. నెక్స్ట్ వచ్చేసి మైక్రో లెన్స్తో మనం వీడియో అనేది షూట్ చేస్తూ ఉన్నాము. ఇది ఎన్ని మెగా పిక్సెల్లో అయితే క్యాప్చర్ అనేది అవుతుంది మీరు చూడండి. సో వీడియో అనేది రికార్డ్ అయింది చూడొచ్చు. ఇది వచ్చేసి మనకి ఎన్ని మెగా పిక్సెల్లో రికార్డ్ అయితే అయింది.
2.1 మెగాపిక్సెల్తో మనకి ఈ వీడియో అనేది రికార్డ్ అయింది. ఇంకొచ్చేసి ఫుల్ హెచ్డి 30 FPS అయితే మనము వీడియో అనేది రికార్డ్ చేస్తూ ఉన్నాము. ఇది ఎన్ని మెగాపిక్సెల్లో రికార్డ్ అవుతుంది మీరే చూడొచ్చు. ముందుగా అల్ట్రా వైడ్ యాంగిల్ని మనము రికార్డ్ అయితే చేద్దాము. చూడండి, రికార్డ్ అయితే అయిపోయింది. సో మీరే చూడొచ్చు ఇది ఎన్ని మెగాపిక్సెల్లో అయితే రికార్డ్ అయింది మీరే చూడొచ్చు. ఇది కానీ సేమ్ 2.1 మెగాపిక్సెల్తో మనకి ఈ వీడియో అనేది సేవ్ అయిందన్నమాట. ఫుల్ హెచ్డి 30 FPS అల్ట్రా వైడ్ యాంగిల్లో మనకి 2.1 మెగాపిక్సెల్తో ఈ వీడియో అనేది రికార్డ్ అవుతూ ఉంది. ఇంకా దీని క్లారిటీ విషయానికి వస్తే కూడా క్లారిటీ అనేది ఏకదమ్ శుద్ధంగా ఏమీ లేదన్నమాట. మొత్తం వీడియో అంతా సపరేట్ మనకు బాక్సులుగా కనిపిస్తూ ఉంటుంది. అంత దరిద్రంగా ఉంటుంది కెమెరా. 4K 30 FPSలో మనము వీడియో అనేది షూట్ చేస్తాము. ఇది ఎన్ని మెగాపిక్సెల్తో మనకి వీడియో అనేది రికార్డ్ అవుతుంది మీరు చూడొచ్చు. 4Kలో 60 FPS మాత్రం రికార్డ్ కాదు. సో మనము వచ్చేసి వేరే ఆప్షన్ లేదు, ఓన్లీ 30 FPSతోనే మనము రికార్డ్ అనేది చేసుకోవాలి. ఇంకా దీంట్లో అల్ట్రా వైడ్ యాంగిల్ కానీ సపోర్ట్ చేయదు 4Kలో. సో ఇంకా మా నార్మల్ లెన్స్తోనే మనం ఈ వీడియో అనేది షూట్ చేయబోతున్నాము. సో చూడండి, మీరు దీంట్లో ఎంత క్లారిటీ వస్తుంది మీరు చూడొచ్చు. నేను వీడియో అనేది రికార్డ్ అయితే స్టార్ట్ చేసేసినాను, ఇంకా చూడొచ్చు. చూడండి, మీరే చూడొచ్చు. ఇంకా ఇప్పుడు 4Kలో వీడియో అయితే మనము షూట్ చేసినాము. దీని క్లారిటీ అయితే ఇది ఎన్ని మెగాపిక్సెల్తో రికార్డ్ అయిందో మీరే చూడొచ్చు. 8.3 మెగాపిక్సెల్తో ఇది రికార్డ్ అయింది. ఇంకా రిజల్యూషన్ వచ్చినట్లయితే 3840 and 2160లో మనకి ఈ వీడియో అనేది రిజల్యూషను రికార్డ్ అయితే అయింది. ఓన్లీ 8 మెగాపిక్సెల్తో మనకి వీడియో అనేది రికార్డ్ అయింది. 8 మెగాపిక్సెల్తో మీరే ఆలోచించండి ఎంత క్లారిటీగా ఉంటుందో. అంతే క్లారిటీని, ఏమంత పెద్దగా బెస్ట్గా సూపర్గా ఉంది అనేది మాత్రం ఏమీ లేదు. 4K హెచ్డి ఫుల్ హెచ్డి అనేసి దీంట్లో సపోర్ట్ అయితే ఉంటుంది, కానీ 2 మెగాపిక్సెల్ 8 మెగాపిక్సెల్తో వీడియో రికార్డ్ చేస్తే ఎంత దరిద్రంగా వస్తుందో అంత చండాలంగా ఉంది. అసలు ఇది కాస్ట్ కానీ మనకు లాస్ ఆఫ్ మనీనే ఇది మొబైల్ యూజ్ చేసినా కానీ. సో మీరే చూశారు ఎంత క్లారిటీగా ఉంది, ఎంత క్లారిటీగా మనకి వీడియో అనేది రికార్డ్ అవుతూ ఉంది. ఇది మనకి యూజ్ చేసుకోవచ్చా, యూజ్ చేయకూడదా, దీన్ని పర్చేజ్ చేసుకోవచ్చా, పర్చేజ్ చేసుకోకూడదా అనేది మీరే డిసైడ్ అయితే చేయండి. సో నాకైతే ఈ మొబైల్ అయితే ఏమి అంతగా నచ్చలేదు. ఇంకా చివరిగా మీకు కానీ ఈ వీడియో కానీ నచ్చినట్లయితే మీరు ఒక లైక్, ఒక కామెంట్ అయితే చేయండి తప్పకుండా. ఇంకా చివరిగా అందరికీ బాయ్ బాయ్ గాయస్.